ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై సాక్షి పత్రికలో రాసిన కథనాలపై స్పందిస్తూ మాచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతత నెలకొల్పేలా తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం తప్పు చేస్తే సహించేది లేదని ప్రతినిత్యం చెప్పేటటువంటి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై వైసీపీ పార్టీ మానసి పత్రిక సాక్షిలో తప్పుడు కథనాలు రాయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. అధికార దాహంతో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించిన మాట వాస్తవం కాదా అని అన్నారు. 7 మర్డర్లు సైతం మీరు చేయించి జూలకంటి బ్రహ్మారెడ్డిపై కేసులు బనాయించిన మాట వాస్తవం కాదని అన్నారు. గుండ్లపాడు జంట హత్యలు చేయించింది వాస్తవమేననే ఆధారాలతో సహా త్వరలోనే బయటకు వస్తుందని అన్నారు. మాచర్ల పట్టణ నడి సెంటర్లో మా నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డి నైజంపై హత్య రాజకీయాలు చేసే మీ నైజంపై బ్యాలెట్ ఓపింగ్ నిర్వహిద్దామని ప్రజలే సరైన తీర్పు ఇస్తారని సవాల్ విసిరారు. మీ హత్య రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడి మంచి మనిషి అయినటువంటి జూలకంటి బ్రహ్మారెడ్డిని ఎన్నికల్లో 33,000 ఓట్ల మెజారిటీతో ప్రజలు గెలిపించుకున్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా సాక్షి పత్రికలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డిపై బురద జల్లే కథనాలు మానుకోవాలని హెచ్చరించారు. ప్రజలందరూ సాక్షి పత్రికను సాక్షి ఛానల్ బ్యాన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు యనమల కేశవరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు, పట్టణ అధ్యక్షులు కొమ్మెర దుర్గారావు, మద్దికపు చిన్న వెంకటరామిరెడ్డి, పోలూరి నరసింహారావు, వజ్రం నాయక్, టీడీపీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దగ్గర జూలకంటి అనిరెడ్డి గారిని ఎంతో పేరు ప్రఖ్యాతున్న జూలకంటి అనిరెడ్డి గారిని అకారణంగా దురుద్దేశంతో మర్డర్ చేసిన కారణంగా వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళందరూ కలిసి ఆ గ్రామస్తులు బ్రహ్మారెడ్డి గారికి దుర్గామ సంబంధమైనప్పటికీ వాళ్ళు ఆ రోజు 7 మర్డర్లు జరిగిన మాట వాస్తవమే. అది కూడా వాళ్ళ ఆత్మరక్షణ భవిష్యత్తులో మళ్ళీ జరిగే ఉద్దేశంగా ఆ ఇన్సిడెంట్స్ జరిగినాయి. కానీ బ్రహ్మారెడ్డి గారు ఎటువంటి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలేదు. అట్టే మా మీద కానీ, సీతారెడ్డి గారి మీద కానీ, బ్రహ్మారెడ్డి గారి మీద గొట్టిపాట్లో కావచ్చు, ముస్లిం సోదరుల బజార్లో జరిగిన ఇష్యూస్లో కావచ్చు, అక్రమ కేసులు బనాయించింది వాళ్లే. కానీ ఎవరు కూడా అక్రమ కేసులు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరు పెట్టదలుచుకోవట్లేదు, పెట్టుకుని ఆయన ఎంకరేజ్ ఏదో చేయలేదు. అందరూ వాస్తవం నిర్వహించాలని ప్రజానీకం, మీడియా సోదరులందరూ కూడా కోరుకుంటున్నారు. ఇవన్నీ ఎన్ని మసిపూసి మామిడికాయ చేసినా బ్రహ్మారెడ్డి వ్యక్తిత్వాన్ని చెడగొట్టడం, అతన్ని మసకబార్చడం, ఈ పిన్నెల్లికి జన్మలో కూడా ఈ తన జన్మంతా కానీ ఇట్లాంటి అబద్ధాలు చెప్పినా ఆయన మీద ఉన్న అభిప్రాయాన్ని ప్రజలకి మంచి అభిప్రాయం ఉంది. ఆయన్ని చెడగొట్టడం, ఇతను ఎన్ని అభియోగాలు చేసినా, ఎన్ని కట్టుకథలు వెళ్ళినా ఆయన మీద ప్రజలకున్న అభిప్రాయాన్ని తీసేయలేరు. కాబట్టి ఈ సాక్షి పేపర్లో ఇక నుంచైనా ఇలాంటి దుష్ప్రచారం చేయించడం మంచిది కాదు. ఇలాంటి దుష్ప్రచారాన్ని ఆపాలని కోరుకుంటూ ఈ సాక్షి పేపర్ని తెలుగుదేశం శ్రేణులు మొత్తం కూడా వ్యతిరేకించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొట్టి ఈరోజు జంట హత్యల కారణం నువ్వు కాదా, ఎంత అమౌంట్ నువ్వు అందించావో అనేది కూడా ప్రతి ఒక్కరికి మాచర్ల కాన్స్టిట్యున్సీ తెలుసు. ఇక మా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారు మాచర్ల నియోజకవర్గం ఎక్కడా కూడా వైసీపీ వాళ్ళని కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా ఎలాంటి గొడవలకు వెళ్ళొద్దు, ఎలాంటి అక్రమాలకు పాల్పడద్దని ముందే మాకు వార్నింగ్ ఇచ్చిన ఈ రాష్ట్రంలో ఏ నేత కూడా లేదు నాకు తెలిసి. రాజకీయ సన్యాసం చేయడం తప్పితే రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లటం కుదరదు. కాబట్టి సామిరెడ్డి ఉండకూడదు. ఆ ఉద్దేశంతో సామిరెడ్డికి సంబంధించిన శత్రువుల్ని తన దగ్గర బంధువులకి భయపెట్టి బాంబులు తయారు చేస్తున్నారు, చంపుతారు మిమ్మల్ని, చంపుతారు మిమ్మల్ని, లేదు మిమ్మల్ని ఎట్నే చంపుతారు, వాళ్ళు వచ్చి కలుస్తున్నారు, వీళ్ళు వచ్చి కలుస్తున్నారు అని ఒక భయపెట్టి పీఆర్కేకి సంబంధించిన దగ్గర బంధువులు, తన మేనమామలు, వీళ్ళ గతంలో ఏది చేయాలన్నా కానీ, ఏ పనులు సొంత పనులు చేసుకోవాలన్నా కానీ ఆనాడు రామకృష్ణారెడ్డి అడ్డుపడేవాడు. ఆనాడు మా ఎమ్మెల్యే ఆనాడు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఒక పెద్ద భారీ బహిరంగ సభకి వెళ్ళొచ్చిన తర్వాత మా చంద్రయ్య గారిని నడి రోడ్డు మీద ఈ విధంగా, అంటే ఆయన రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఒక ఐకమత్యంతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళిద్దనే భయంతో అతన్ని దుర్మార్గంగా నడి రోడ్డు మీద కోపించింది, గొంతు కోసి చంపించింది నువ్వు కాదా పిన్నెల్లి రామకృష్ణ అని అడుగుతా ఉన్నా. గతంలో మా నాయకుడి మీద 7 మర్డర్స్ అని చెప్పేసి అంటున్నావు. ఈరోజు బ్రహ్మారెడ్డి గారు మర్డర్ చేసినారు అంటే ఏం మర్డర్ చేశారు, మీరు ఎన్ని చేశారు, బ్రహ్మారెడ్డి గారు ఏమైనా చేశారా? ఈ రోజున మాచర్లలో నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు పోల్చుకుంటే ఈ సంవత్సరం మన సంవత్సరం అయింది, దగ్గర సంవత్సరం అయింది. ఈ రోజున ఎక్కడ పెట్టినా కానీ, ఏ టీచర్లు కాదు కానీ ఎక్కడైనా ఎవరైనా ప్రశాంతంగా మాట్లాడుకుంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ వచ్చిన బాగుంది,
ప్రశాంత్తోని ప్రతి వాళ్ళు మాట్లాడుకుంటారు. అదివరకు గత 5 సంవత్సరాలలో ఎక్కడన్నా ఒకరన్నా మాట్లాడుకున్నారా? బొమ్మ ఎవరిని మాట్లాడుకుంటే వెనక ఎవరున్నారు, ముందు ఎవరున్నారని చూసుకుని మాట్లాడిన రోజులు. మరి కూటమి ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కక్ష సాధింపు చర్యలు వద్దు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది తప్ప చట్టాన్ని ఎవరి సూచనలు తీసుకోవద్దు, ఎవరు తీసుకున్నా కూడా వారు ముద్దాయిలు అవుతారని చెప్పి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు మా బ్రహ్మారెడ్డి గారు మాచారులో ఏ కార్యకర్తను కూడా ఆయన పిలిచి ప్రశాంతంగా ఉండడం గొడవలు ఉందని చెప్పి చెబుతున్నాడు తప్ప ఎక్కడ ఫ్యాక్టరీ ధర కానీ హత్యలకు ఆయన సహాయ సహకారం అందించట్లేదు. ఆయన ఫ్యాక్టరీ ధర కూడా చాలా దూరంగా ఉంటాడు. అందుకని ఆయన ఇక్కడ ఈ గొడవలో ఎందుకని చెప్పి 20 సంవత్సరాలు కూడా పోయి గుంటూరులో ఉన్న సంఘటన మీ అందరూ తెలుసు. మరి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన మరి గతాన్ని తోకుండా కక్ష సాధింపు చర్యలు లేకుండా పరిపాలన చేస్తున్నాడే తప్ప ఎవరిని ఇబ్బంది పెడుతున్నా. ఈరోజు సాక్ష్యాలను చెబుతున్నారు. సాక్షి మరి త్వరలోనే మరి దీనికి విచారణ పూర్తి చేసి అసలైన నిందితులు మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసి జైలు పంపించడం ఖాయమని చెప్పుకోవడం ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నారు. ఈరోజు మరి ఎక్కడైనా గ్రామంలో గొడవ జరిగినా మరి మా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు వైసీపీ వాళ్ళే కాదు మా వాళ్ళ పాత్ర ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి అని చెప్పి ఇక్కడ పోలీసు వాళ్ళకి చెప్పిన సంఘటనలు కూడా నేను చెప్తున్నాను మీకు.